అమెరికా తాజాగా పరీక్షించినటువంటి స్ట్రాటోఫోర్ట్రెస్ ఇది B-52H క్లాస్ అనమాట. ఈ అణ్వాయుధాలు మోసుకెళ్ళగలిగిన క్షిపణి. ఇది కొత్తది కాదు, అమెరికాకి 100 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. శత్రువు మీద 38 టన్నుల బాంబుల వర్షం కురిపించగలిగినటువంటి అతి పెద్దదైనటువంటి, కాకపోతే స్పీడు తక్కువ, స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్ళేదాన్ని కూల్చొచ్చు అంటే కూల్చడం అసాధ్యమైనటువంటి టెక్నాలజీ అందులో ఉంది. B-2 స్పిరిట్లా దీనికి పెద్దగా ప్రచారం లేదు, కానీ ఇది సైలెంట్గా పనిచేసేటటువంటిది. అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో పాత బాంబర్ విమానాల్లో ఈ B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. 1955లోనే వాయుసేన చేతికి వచ్చింది అది, అమెరికన్ వాయుసేన చేతికి. మొత్తం 744 విమానాలు తయారు చేస్తే చివరి B-52H వేరియంట్ని 1962లో తయారు చేశారు. అంటే అంత పాతవి. ఇదొక్కటే 20 క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలుగుతుంది. దీని అవసరాలకు అనుగుణంగా అనేక సార్లు అమెరికా యుద్ధాల్లో వాడుకుంది. కోల్డ్ వార్ వేళ అణ్వాయుధాలను ప్రయోగించగల బాంబర్గా ఇది భయపెట్టింది. వియత్నాం యుద్ధంలో చిన్న స్థాయి బాంబర్లాగా సేవలు అందించింది. తాజాగా ఇరాన్ మీద దాడులకి వీటిని రంగంలోకి దింపింది. ఈ స్ట్రాటోఫోర్ట్రెస్ ఎయిర్ ఫ్రేములు 100 ఏళ్లు సేవలు అందించగలవని అమెరికా వాయుసేన అప్పుడే అంచనా వేసింది. కొన్ని ఇంజన్లను బిగించుకుంటూ 2050 దాకా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాడొచ్చని ఇప్పుడు కూడా ఇంపీరియల్ వార్ మ్యూజియంస్ చెప్తుందన్నమాట. ఈ స్ట్రాటోఫోర్ట్రెస్ చూడడానికి ఆకారం చాలా భారీగా ఉంటాయి. అత్యధికంగా సబ్సోనిక్ వేగంతో 50,000 అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణిస్తాయి. యుద్ధరంగంలో వ్యూహాత్మక దాడులు, క్లోజ్ ఎయిర్ సపోర్టు, కౌంటర్ ఎయిర్, మ్యారిటైమ్ ఆపరేషన్స్కి వీటిని వాడతారు. 1990లో ఇరాక్ మీద చేపట్టినటువంటి డెజర్ట్ స్టార్మ్ ఆపరేషన్లో 40% బాంబులు ఈ విమానాల ద్వారానే వేశారు. అమెరికా వీటి మీద ఆ స్థాయిలో ఆధారపడింది. అణు, లేజర్ గైడెడ్ క్లస్టర్ బాంబులు, బంకర్ బస్టర్లు, గ్రావిటీ బాంబులు, GPS గైడెడ్ ఆయుధాలను కూడా ఇది ప్రయోగిస్తుంది. ఒక్కో స్ట్రాటోఫోర్ట్రెస్ విమానం 30 GBU 31 శ్రేణి బంకర్ బస్టర్లను మోసుకెళ్ళగలుగుతుంది. అదే F-15 ఫైటర్ జెట్ కేవలం 2 తీసుకెళ్తుంది. విమానాలు ఒక్కసారి గాల్లోకి ఎగిరితే రీఫీలింగ్ లేకుండా 14,080 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది. ఈ విమానాలు సముద్ర నిఘా కార్యకలాపాలకు కూడా వాడుతుంటారు. సముద్రం మీద 2 B-52లు గాల్లో ఉంటే 3,64,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం విజువలైజ్ చేయగలదు. అమెరికాకి హెడ్ క్వార్టర్కి పంపించగలదు. వీటి మీద 2 ఎలక్ట్రో ఆప్టికల్ ఫ్యూయింగ్ సెన్సర్లు, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ అడ్వాన్స్డ్ టార్గెటింగ్, బ్యాటిల్ అసెస్మెంట్ లాంటి వ్యవస్థలు ఉంటాయి. దీనిలోని పైలట్లు నైట్ విజన్ గాగుల్స్ వాడతారు. విమానాలు వాడాలంటే సుదీర్ఘమైన రన్వే ఉండాలి. అందుకే బ్రిటన్లో ఉన్నటువంటి ఫెయిర్ఫోర్డ్ స్థావరంలో ఇప్పటిదాకా దీన్ని ఉంచింది. ఇప్పుడు అక్కడి నుంచి తీసింది అమెరికా. తాజాగా ఇరాన్ మీద దాడులు చేసేందుకు వినియోగిస్తుంది. ఇక్కడ 3.2 కిలోమీటర్ రన్వే ఉంటుంది. ఇక ఇరాన్కి అత్యంత సమీపంలో డిగో గార్జియా స్థావరం దగ్గర కూడా ఈ విమానాలు దించుకునే అవకాశం ఉంది. ఇరాక్ మీద అమెరికా చేపట్టిన ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్లో 1996 సెప్టెంబర్ 2-3 తేదీల్లో 2 B-52Hలు బాగ్దాద్ మీద 13 క్రూజ్ క్షిపణులు ప్రయోగించి అక్కడ కమ్యూనికేషన్స్, పవర్ కేంద్రాలను ధ్వంసం చేయడం వల్లే ఆ రోజున సద్దాం హుస్సేన్ దొరికిపోవాల్సి వచ్చింది. ఈ విమానం లూసియానాలోని బార్క్స్డేల్ స్థావరం నుంచి 34 గంటల పాటు ప్రయాణించి మరీ ఆ దాడులు చేశాయి. ఆ రోజుల్లో 2001లో ఆఫ్ఘనిస్తాన్ మీద చేపట్టిన ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్లో B-52 తాలిబాన్ దళాలని కూడా ఆనాడు వణికించి వదిలిపెట్టింది. ఆ తర్వాత ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్లో కూడా పాల్గొంది. సిరియా, ఇరాక్లో ఐసిస్ ఉగ్రవాదులను అణిచివేయడంలో కూడా ఇవే విమానాలు వాడింది అమెరికా. 2016లో బాంబర్ 1800 సార్లు దాడుల్లో పాల్గొని ఐసిస్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాయి. ఇరాన్ మీద దాడుల్లో కూడా కీలక పాత్ర ఇప్పుడు వాటికే ఇచ్చింది అమెరికా. 3 రోజుల్లో 2,000 టార్గెట్ల మీద బాంబులు వేసింది వీటి ద్వారానే. ఈ భారీ విమానాలు అవసరమైతే అణ్వాయుధాలను కూడా మోయగలవు. అణ్వాయుధాలతో ప్రయాణిస్తున్న వేళ ప్రమాదాలకు గురైన సందర్భాలు అయితే చరిత్రలో ఉన్నాయి. 1966లో స్పెయిన్ పాలోమారెస్ ప్రదేశం దగ్గర B-52 ఒక KC-135 ట్యాంకర్ విమానాన్ని ఢీకొట్టి అంది. అందులో 4 థర్మోన్యూక్లియర్ బాంబులు మధ్యధరా సముద్రంలో పడ్డాయి. అయితే సముద్రంలో పడ్డాయి, పేలకపోవడం అదృష్టం అనమాట. ఆ తర్వాత వాటిని అమెరికా స్వాధీనం చేసుకుంది. 1968లో గ్రీన్లాండ్లో కూడా ఒకసారి కూలింది. 1961లో నార్త్ కరోలినా దగ్గర మార్క్ 39 శ్రేణికి చెందిన 2 అణుబాంబులతో వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. అప్పుడు కూడా దానిలో అణ్వాయుధాలు దెబ్బతిన్నాయి.